ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, ఆరోగ్యమిచ్చే తండ్రి, ఆయుష్ ఇచ్చే తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనను మీరు కొనసాగిస్తూ మేము నేర్చుకోవలసిన దయవాక్కుల నుంచి నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, ప్రభువారు తన శిష్యులను అడుగుతున్నారు, మనిషి కుమారుడు ఎవరని ఆయన శిష్యులను అడిగినప్పుడు కొందరు అంటున్నారు ఏలియా అని, కొందరు అంటున్నారు ఆయన ఇర్మియా అని, కొందరు అంటున్నారు ఇంకా కొందరు అంటున్నారు ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త అని ఇంకా కొందరు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ దినమున దేవుడు ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈరోజు అంత్య దినములలో తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నిటికీ పైనున్నవాడై, ఆయన సింహాసనము, ఆయన యొక్క రాజ్య సింహాసనము అన్నిటికీ పైనున్నవాడై ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రభు మన హృదయములో క్రీస్తు మహిమగల రాజుగా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం సెలవిస్తుంది. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన సమస్తమైన గొర్రెలను మేకలను ఏర్పాటు చేయును. అప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేయనట్లుగా ఆయన గొర్రెలలో నుండి మేకలను వేరు చేయును. అప్పుడు సింహాసనాసీనుడైన మన ప్రభు, ఆయన సింహాసనాసీనుడైన ప్రభు తన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఆయన గొర్రెలను మేకలను వేరు చేసి తన కుడివైపునున్న గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు తండ్రి రాజ్యము సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోమని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు 3వ దినమున సజీవుడై, ఆయన పునరుద్ధానుడై, ఆయన తన రాజ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. అలాంటి మేఘారోహణములో, మేఘమహిమలో సింహాసనాసీనుడైన దేవుని దగ్గర నీ యొక్క హృదయమును, నీ ఆలోచనను, నీ తలంపులను అగ్ని వంటి మహానేత్రములు కలిగిన ఆ ప్రభు సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉండాలి? నీ దృష్టిలో ఏదైతే చెడు అనిపిస్తుందో, దేవుని దృష్టిలో ఏదైతే అసహ్యం అనిపిస్తుందో, దానిని ఈ దినమున నీ హృదయంలోకి తొలగించుకుందువు గాక. కాబట్టి ఆయన అంటున్నాడు, తన ఎడమవైపునున్న గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము అలాగనే 46వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారు ప్రభువారు? వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పొందుదురు. అయితే నీతిమంతులుగా నీ హృదయాన్ని మార్చుకోవాలి. నిత్య జీవంలో ప్రవేశించుటకు, నిత్యమయములో ప్రవేశించుటకు, నిత్య ఆనందములో ప్రవేశించుటకు. కాబట్టి ఈ లోకము నీకు శాశ్వతము కాదు, ఈ లోకము నీకు శాశ్వతమైనది కాదు. పరలోకమే నీకు శాశ్వతము, ప్రభు రాజ్యమే నీకు శాశ్వతము.
కాబట్టి మీ హృదయములో కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచమని ప్రభు సెలవిచ్చాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయములో కలవరపడనీయకుడి. బాధలలో కలవరం, వేదనలో కలవరం, సమస్యలో కలవరం, ఏదైనా అమ్మా నీ శ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే అవునుగాక అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి పక్షవాయు గలవారిని చూసి అంటున్నాడు ప్రభువారు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళము అన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటిలో పడి ఉన్న ఆ పక్షవాతము గలవాడు, ఆ పక్షవాతముతో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక్క మాటతో నిలబెట్టాడు. మహిమ. కాబట్టి అటువంటి దేవుని నీ హృదయములో రారాసుగా, అటువంటి దేవుని నీ హృదయములో క్రీస్తుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆత్మపూర్ణుగా జీవించాలి. నీవు ఏ రోగమునైనా దేవుడిను ముట్టగలిగే అంత శక్తి ప్రభువులో ఉన్నది. రోగము మాత్రమే వినియోగించుకోవటం కాదు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పొందుదురు. కాబట్టి ఏబేలు నీతిమంతుడుగా జీవించి నిత్యమయములో ప్రవేశించిన ఏబేలు నీతిమంతుడు. అబ్రహాం has the great faith. He was and great faith. Solomon has great faith. You have and great faith. నువ్వు గొప్ప విశ్వాసమును కలిగి ఉంటే ఆ దేవుని యొక్క గొప్ప మహిమలో ప్రవేశించాలని నీకు ఆలోచన ఉంటే, నీకు అర్థమైతే, ఇదిగో మగ్దలేని మరియా పెందల కాడ లేచి, పెందల కాడ సమాధి దగ్గరకు వచ్చి, పెందల కాడ దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గారుస్తూ రోధిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, ఆత్మశక్తితో నింపబడుతుంది. ప్రభు అన్నాడు, నా ఆత్మలోని వాడు నావాడు కాదన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని జీవ కొరకు నీ హృదయము ఎంతో ఎంతో ఉప్పొంగిపోవాలి. ప్రభు అన్నాడు రోమపత్రిక 12:2 మీరు సమస్తమును పరీక్షించి మేలైన వాటిని చేపట్టండి. పరీక్షించాలి. నీ ఆత్మీయ జీవితం ఎట్లున్నది? నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మ నీలో ఉన్నదా? ప్రభువు నీ హృదయములో సింహాసనాసీనుడా లేడా అని నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి గలది, దాన్ని గ్రహించగల వారెవరు? హల్లెలూయా. నీవు గ్రహించగలిగితే మరి ప్రభువుకు విధేయుడి. మరి హెబ్రీ పత్రిక 5:7 చెప్తుంది, ఆయన మనిషి కుమారుడైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అతడు అంగీకరింపబడెను. కాబట్టి ప్రభు మానవుని రీతిగా ఈ శరీరంతో వచ్చినప్పుడు తాను కన్నీళ్లతో ప్రార్థించాడు, తాను రోదనతో ప్రార్థించాడు. మరి అలాగనే ఆయన గెత్సేమని తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన రక్తము చెమటగా మార్చబడుతుంది. అప్పుడు వెంటనే మరి ఇస్కరియోతు యూదా వచ్చి ప్రభువుని అప్పగించుటకు
వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. నీ విశ్వాసము ఇస్కరియోతు యూదా వలె నీ విశ్వాసము ఆ విధముగా ఉండకూడదు. నీతిమంతుడు ఏబేలు, నీతిమంతుడు హనోక్, నీతిమంతుడు మరి మన ప్రభువైన యేసుక్రీస్తు. నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము పుట్టినది మొదలుకొని నీ వద్ద నేను నివసించాలి అని నువ్వు ప్రార్థించుకోవాలి. ప్రార్థనా శక్తి. ఏలియా ప్రార్థనా శక్తితో, ఏలియా ప్రార్థన బలముతో లోకమంతా ఏకమైన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనతో ప్రార్థిస్తుండగా దేవుని యొక్క ఆత్మీయమైన అగ్ని దిగి వచ్చింది. నీ హృదయములో పరిశుద్ధాత్మ అగ్ని నిలబడాలి. నా హృదయములో పరిశుద్ధాత్మ అగ్ని నిలబడాలి. నేను దేవుని అగ్ని నన్ను ప్రతిరోజు బ్రతికిస్తుంది. ఎలా? ఇప్పటికి 25 సంవత్సరం వచ్చి భోజనము లేకుండా దేవుని వాక్కులో ఉన్న అగ్ని చేత, దేవుని వాక్కులో ఉన్న మహిమ చేత, దేవుని వాక్కులో ఉన్న జీవ చేత, వాక్యమే నాకు ఆహారం. ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిరోజు బైబిల్ చదివితే ఆ వాక్యము నేను బ్రతికించగలదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తే ఆ వాక్యము నేను బ్రతికించగలదు. ప్రభా నాతో మాట్లాడు అనే ప్రార్థన పట్టుదల ఉండాలి. ప్రార్థనా శక్తి కావాలి. కాబట్టి లోకమంతా పిశాసులన్నీ నాపై ఎదురు తిరిగినా మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన నుంచి లేవాలని ఒక భక్తుడు అన్నాడు. ఇంకో భక్తుడు అన్నాడు, నేను రాత్రంతా ప్రార్థనలో గడుపుట అది నాకు ఎంతో ఆనందం అన్నాడు. కానీ ప్రార్థన చేయటమే మర్చిపోతున్నా ఈ సమాజం. దేవుని వాక్యము చదవటే మర్చిపోతున్న ఈ సమాజం దేవునికి ఇష్టమైన జీవితం, దేవుని ప్రేమించే జీవితం, దేవుని మహిమపరిచే జీవితం ప్రభువులు నీవు నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టుకొనుము. నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టుకొనుము. నీ కిరీటమును అపహరింపనీయకము. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద నిలబడి, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నీ భక్తి, నీ ప్రవర్తన, నీ నీతి, నీ విశ్వాసము దేవుడు ఆనందించే విధానములు ఉండాలి. కాబట్టి నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మపూర్ణుడై ఆ దేవుని ఆత్మ ఆవేశముతో ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితములు ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రార్థన మోకరిస్తూ, ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు ఏ వ్యాధి ఉన్నప్పటికీ, ఏ రోగం ఉన్నప్పటికీ, ఏ బలహీనత ఉన్నప్పటికీ యేసు నామములో స్వస్థత కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. దయ్యములు, దురాత్మలను, చీకటి శక్తులను, ప్రతి అనారోగ్యము యేసు నామములో తొలగిపోయి బిడ్డలకు స్వస్థత కలుగును గాక.
ఆమేన్.